Hi, today I will explain the chapter 1 Real Numbers Theorem 1.1 Division Algorithm. దీన్ని మనం ఏమంటామంటే యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటారు, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది డివిజన్ అల్గారిథం థీరం ఏం చెప్తుంది అంటే given positive integers a and b there exists unique pair of whole numbers q and r satisfying the a equal to bq plus r 0 less than or equal to r less than b అనేది మనకి ఇక్కడ డివిజన్ ఆల్గారిథం థీరం అనేది మనకు చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. a and b 6 and 5 అనుకోండి. ఓకే, a is equal to 6 and b is equal to 5 గా తీసుకుందాం. అప్పుడు దీన్ని 6 5 5 1 జా 5 1. ఇక్కడ వచ్చినటువంటి ఈ 1 రిమైండర్ అంటారు. రిమైండర్ దీనిని మనం ఇక్కడ 6 ను ఏమంటాం అంటే డివిడెంట్, ఇక్కడ డివైజర్, ఇక్కడ కోషియంట్. ఇది మనకి ఇక్కడ ఈ విధంగా తెలుపుతుంది. ఎప్పుడైతే డివిడెంట్ అనేది dividend is equal divisor into quotient plus remainder. ఇది ఆల్వేస్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ డివిడెంట్ మీన్ a is equal divisor mean b into quotient mean q plus remainder mean r. ఓకే, ఆల్వేస్ ఇది సాటిస్ఫై అవుతూ ఉంటుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. a is equal to all this place a is equal to 6 is equal b mean 5 into q mean 1 plus r mean 1, remainder 1. 6 is equal to 5 into 1, 5 1 is 5 plus 1 6 అవుతుంది. ఇది ఆల్వేస్ మన ఖచ్చితంగా ఈ తీరాన్ని సాటిస్ఫై చేస్తుంది. a is equal to bq plus r అనేటువంటి ఫండమెంటల్ రూల్ ను ఇది సాటిస్ఫై చేస్తుంది. ఎందుచేతనంటే a is equal to b into q plus r అనేటువంటి దాన్ని సాటిస్ఫై చేస్తుందని డివిజన్ అల్గారిథం థీరం అనేది మనకు చెప్తుంది. ఎప్పుడైనా ఈ వచ్చేటటువంటి r అనేది ఇక్కడ మనకు వచ్చింది ఏంది, రిమైండర్ r అనేది 1. అది ఎప్పుడు b కంటే తక్కువగా ఉంటుంది, 0 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 0 b బిట్వీన్ లో ఉంటుంది, 0 ఈక్వల్ కూడా కావచ్చు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ b అంటే 0 b కి మధ్యన ఉంటూ 0 కూడా కావచ్చు. ఇక్కడ చూడండి మనకు రిమైండర్ r అనేది 1 వచ్చేసింది. అది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ b అనేది ఏమైపోతుంది 5 కంటే బిలోనే ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ ఫార్ములాను అది సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. r అనేది ఎప్పుడు b కంటే తక్కువగానే ఉంటుంది. 0 కు ఈక్వల్ గా ఉండొచ్చు, 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ r ఇస్ ఈక్వల్ టు వచ్చేసింది 1 వచ్చింది, అది 5 కంటే బిలోనే ఉంది. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఆల్వేస్ బాగా చూడండి, థీరం 1.1 డివిజన్ ఆల్గారిథం థీరం. డివిజన్ ఆల్గారిథం థీరం ఏం చెప్తుంది, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a and b, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అంటేనే అవి హోల్ నెంబర్స్ గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, there exist unique pair of whole numbers. Whole numbers mean positive integers q and r satisfying a equal to bq plus r. Always a is equal to bq plus r satisfy చేస్తుంది. వచ్చేటటువంటి రిమైండర్ అనేది 0b మధ్యలో ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకున్నాం. సార్ నేను ఇక్కడ 5 తీసుకుంటా, ఏ ప్లేస్లో బి ప్లేస్లో 6 తీసుకుంటా, దానికి సాటిస్ఫై అవుతుందా అంటే ప్రతి దానికి సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ A is equal to 5, B is equal to 6 తీసుకుందాం. ఇక్కడ 5, ఇక్కడ 6, 6 0 జా 0, ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేసింది 5 వచ్చింది. చూద్దాం, A is equal to 5, 5 is equal B, B is equal to 6 into Q is equal to 0 plus remainder is equal to 5. ఇక్కడ 6 into 0, 0 plus 5 అంటే 5 is equal to 5 అనేది సాటిస్ఫై అయింది. ఆ తర్వాత దీన్ని సాటిస్ఫై అయిందా కాలేదా చూద్దాం. రిమైండర్ ఏంది ఇక్కడ R is equal to ఎంత 5, 5 అనేది ఎప్పుడు B కంటే తక్కువ ఉండాలన్నాడు 6. ఓకేనా, ఖచ్చితంగా ఇది సాటిస్ఫై చేస్తుంది. మీరు ఏ విధంగానన్నా తీసుకోండి, ఏను బిగ్ నెంబర్ గా స్మాల్ నెంబర్ గా తీసుకోండి, బీను స్మాల్ నెంబర్ గా బిగ్ నెంబర్ గా తీసుకోండి, ఏ విధంగా చేసినప్పటికీ A ఈక్వల్ టు BQ ప్లస్ R అనేటటువంటి దానిని సాటిస్ఫై చేస్తుంది. దీనిని డివిడెంట్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ గా కూడా మనం రాస్తే ఇంకా క్లియర్ గా మీకు ఆ ఎగ్జాంపుల్ అనేది అర్థమైపోతుంది. ఎప్పటికైనా ఇది సాటిస్ఫై చేస్తుంది. దీన్ని 0 B మధ్యలో R అనేది రిమైండర్ అనేది ఉంటుంది. B కంటే తక్కువగానే ఆల్వేస్ R అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ మనం నెక్స్ట్ డివిజన్ ఆల్గారిథం అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం యూక్లిడ్ ఆల్గారిథం అంటే ఏమిటి, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం గురించి మనం తెలుసుకున్నాం. ఆ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంను మనం ఏ సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాము అంటే అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఎక్కడ అప్లై చేస్తూ ఉంటాం అంటే డివిజబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇంటీజర్స్ సందర్భంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. డివిజబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ లో మరియు టు కంప్యూట్ HCF ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 2 పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకొని పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క HCF ను ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఈ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అనేటటువంటి థీరమ్ను మనం వాడుతూ ఉంటాము. వాట్ ఇస్ ద HCF? HCF మీన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక ఆ ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇది ఇంకా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది.